హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అరుణ @అమ్మ వంట. ఈరోజు మనము మసాలా క్యాబేజీ చేసుకుందాం. మసాలా క్యాబేజీ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఏ విధంగా చేద్దామో చూద్దామో చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్, అలానే 1/4 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంచి అరోమా ఇస్తుందండి అల్లం వెల్లుల్లి నూనెలో వేసంగానే. ఇప్పుడు కడిగి తరిగి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసేసుకుందాం. క్యాబేజీ మసాలా చేస్తున్నాము కాబట్టి ఆ వేసిన అల్లం వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలానే పసుపు ముక్కలంతటికి పట్టేటట్టు కలిపేసుకుందాం. ఒక మారు మంచిగా మసాలా అంతా ముక్కలకంతా అంటుకున్నదంటే 2 నిమిషాలు మూత పెడితే మంచిగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసి మళ్ళీ ఇంకో మారు కలియబెట్టేసి దాంట్లోకి తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత వేసుకున్నామంటే నీళ్లు ఊరి క్యాబేజీ మంచిగా ఉడికిపోతుంది. నీళ్లు పొయ్యకుండా క్యాబేజీ మగ్గిపోతుంది అన్నమాట. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా మూత వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తగినంత కారము, అలానే హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం మంచి అరోమా ఇస్తుంది. దానికి ఘాటుతనానికి కూడా వేసుకొని ఒక మారు కలిగి పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు మూత పెట్టినందుకు నీళ్ళు ఊరినాయి కదా. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు మీడియం కంటే కొంచెం హైలో ఫ్లేమ్ పెట్టుకొని నీరంతా ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడకూడదు, మాడిందంటే టేస్ట్ పోతుంది. కాబట్టి మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు కూడా ఏమీ లేవు, అంతా పర్ఫెక్ట్గా అయ్యింది. మంచి అరోమా వస్తుంది. ఈ స్టేజ్లో ఇష్టం ఉండేటోళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసే వరకు మసాలా ఫ్లేవర్ పోతుంది కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు. అంతే అండి, క్యాబేజీ మసాలా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.